తినే కొద్దీ తినాలనిపిస్తుంది, తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. ఈ మిరియాల చారు ఎక్సలెంట్‌గా, నోటికి కమ్మగా, అంత రుచిగా, అంత బావుంటుంది. కొత్తగా చేసేవారికైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. 10 నిమిషాలు టైం ఉంటే చాలండి. ఈ రసం అనేది ఎంతో కమ్మగా, అంత రుచిగా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ మాత్రం రసము, మిరియాల రసం అనేది చాలా చాలా కమ్మగా, చాలా టేస్టీగా, అసలు 10 నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చు ఈ రసాన్ని. ఈ రసం వచ్చేసి మనకి జలుబు చేసినప్పుడైనా సరే, జ్వరం వచ్చినప్పుడైనా సరే, నోరు అనేది చాలా బాగుండదు, గొంతులో కొంచెం నసనసగా అలా ఉన్నప్పుడు మాత్రం ఈ రసం చేసుకొని తాగాల. ఎక్సలెంట్గా చాలా చాలా బాగుంటుంది. ఈ రసాన్ని 10 నిమిషాలలో ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం. ఈ చింతపండు వచ్చేసి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇక్కడ ఒక 15 నిమిషాల ముందే నానబెట్టేసుకున్నామంటే మనం రసం చేసే టైంకల్లా నానిపోతుంది. ఇప్పుడు ఈలోపు ఇక్కడ ఒక స్పూన్ మైన్ మిరియాలు, అలాగే ఒక స్పూన్ మైన్ జీలకర్ర వేసేసుకొని, అలాగే తెల్ల వెల్లుల్లి అనేది ఈ మాత్రం వేసేసుకొని, వీటిని పూర మెత్తగా కాకుండా, మరీ కచ్చాపచ్చా కాకుండా బాగా ఒక మీడియం సైజు నూరేసుకొని, కాస్తంత కొత్తిమీర కుడక వేసేసుకొని ఇలా నూరి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల మైన ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసేసుకొని, ఎండుమిర్చి అనేది ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనం ఇక్కడ కారం వాడట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆయిల్లోనే మనము సరిపడా పసుపు అనేది వేసేసుకున్నామంటే ఆయిల్లో వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది పసుపు. అలాగే పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా ఒక 4 వేసేసుకొని, వీటిని ఈ మిర్చి ఇదంతా ఆయిల్లో చిటపట అనేంత వరకు ఉండనివ్వాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు ఒక పెద్ద ఒక టమాటో అయినా సరే, లేదా చిన్నవి ఒక 2 టమోటాలైనా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఆయిల్లో ఫస్ట్ ఆయిల్ అంతా అంటేలా ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఇందులోకి రసానికి సరిపడా సాల్ట్ అనేది నేను ఇక్కడ ముందే వేసేస్తున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల టమాటోలు కూడా బాగా మగ్గి మనం మెత్తగా మెదిగిపోవాలి, ఒక గొజ్జులాగా రావాలన్నమాట ఈ టమాటోలు అనేసి. మూత మూసి ఒక 2 నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలి. ఈలోపు చింతపండు అనేది నానింటుంది కాబట్టి ఇందులో పిప్పల్లా తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనకి టమాటో పండ్లు అనేది బాగా ఇలా మెదగాలంటే గంట అనేది వెనక్కి తిప్పి ఇలా అనాలి. టమాటో పండులో ఉన్న గుజ్జంతా ఇలా వచ్చేసి మనకి 1 నిమిషం పాటు వీటిని ఇలా ఆయిల్లో ఇంకొకసారి ఇలా గుజ్జు రిలీజ్ అయినాక మగ్గనిచ్చిన తర్వాతకి ఇప్పుడు పిప్పి తీసేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది ఇందులో వేసేసుకొని, ఇందులోకి దీనికి తగ్గట్టు మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఈ గుజ్జుకు తగ్గట్టు, చింతపండు పులుసుకు తగ్గట్టు వాటర్ పోసేసుకున్నామంటే రసం అనేది కమ్మగా ఉంటుంది. ఎక్కువ వాటర్ పోసేసినామంటే టేస్ట్ అనేది అంత బాగా రాదు రసము. నేను ఇక్కడ 4 కప్పులు పోస్తున్నాను వాటర్ అనేది. 1 కప్పు మరిగేంత వరకు మరగనిస్తా ఒక 5 నిమిషాల పాటు. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పచ్చి కరివేపాకు ఇలా కొమ్మలు కొమ్మలుగా వేసేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు 1 కప్పు వాటర్ మరిగేంత మరగనిచ్చినామంటే కమ్మటి రసం అనేది రెడీ అయిపోతుందండి. అసలు ఈ మిరియాల రసం అనేది అంత టేస్టీగా, అంత బాగుంటుంది. ఇందులోకి తినే వాళ్ళు ఉంటే మాత్రం బెల్లం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు జలుబు ఉండడం వల్ల నేను బెల్లం అనేది ఇక్కడ వేయట్లేదు. బెల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనకు బయట చేసే హోటల్ స్టైల్ లాగా ఉంటుంది. అసలు ఎంత కమ్మగా ఉందంటే నోటికి అంత కమ్మగా, అంత రుచిగా ఉందండి ఈ రసము. వంట రాని వారైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.